తర్వాత చాలా మూవీస్ చేసావు గదా! ఆ! అందులో ఇప్పటివరకు ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' దానికే గదా నీకు గదర్ అవార్డ్ అవును. వచ్చింది గూడా. అవును. అసలు ఆ అవార్డ్ తీసుకునేప్పుడు ఎలా ఉండే? హ్యాపీ ఉండే అసలైతే. ఎక్స్‌ప్రెస్ చేయలేము. ఎందుకంటే మన ఫస్ట్ అవార్డ్స్ ఈవెంట్ ఇది. 14 ఏళ్ల తర్వాత. అవార్డ్ రావాలి అని అయితే చేయలేదు. మనం చేసేది డైరెక్టర్‌కి నచ్చాలి. నచ్చే విధంగా మనం జేయాలి. మన 100% మనం అందులో పెట్టాలి. వచ్చింది హ్యాపీ. మోస్ట్ హ్యాపీ ఏంటంటే నా జర్నీ స్టార్ట్ అయిందే 'దిల్ రాజు' సార్ ప్రొడక్షన్‌లో. 'దిల్ రాజు' ఫిదా. సార్ అండ్ 'శేఖర్' సార్ ద్వారా అవును. నా జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజుకి నేను కంటిన్యూ అయితున్నా అంటే ఫిదానే కారణం. అవును. అవార్డ్స్ ఈవెంట్ గూడా 'దిల్ రాజు' సార్ ఆధ్వర్యంలో జరిగింది. ఆహాహా! ఐ వాస్ హ్యాపీ. హ్యాపీ. ఎన్ని అవార్డ్స్ వచ్చుంటాయి ఇప్పటి వరకి? 4 అనుకుంటా. హ్మ్. ఎన్టీఆర్ అవార్డ్స్ హ్మ్. అన్నీ బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కొచ్చినాయి. అదే. అదే. 'గద్దర్' అవార్డ్ మాత్రం స్పెసిఫిక్‌గా 'అంబాజీపేట'. 'అంబాజీపేట' అవును. ఇంకోటి 'భామా ఆ! కలాపం'కొచ్చింది. 'భామకలాపంలో' కూడా చాలా బావుంటది ఆ! కదా! అంటే ఏ క్యారెక్టర్ అయినా ఇవాళ రేపు వచ్చినయి వచ్చినట్టు చేసుకుంటూ ఎళ్ళడం కాకుండా హ్మ్. నాకనిపించింది. నేను గమనించినంత వరకు అనిపించిందంటే కొంచెం మంచి దాంట్లో డెప్త్ ఉండాలి. ఆ! అట్లా చూస్ చేసుకుంటూ ఎళ్తున్నారు. ఆ! అక్క, వదిన, చెల్లి అది సపోర్ట్ అన్నట్టు యూనివర్సల్ ఆ! అది. అట్లా అయిపోయింది. అయిపోయింది. అంటే హీరోయిన్‌గా చేయాలని అనుకోలేదా ఎప్పుడు? అట్లా ఏం పెట్టుకోలేదు మ్యామ్. హ్మ్. వస్తే ఏదైనా మంచి క్యారెక్టర్ ఓకే. చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆహాహా! హీరోయిన్‌గా చేయాలి, దానికి ట్రై చేయాలి అలా ఏం అట్లేం లేదు. పెట్టుకోలేదు.